టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయండి. కేటీఆర్ గారు చెప్పినట్టుగా ఈ దేశంలో సరి అయిన కాలేజీలు లేవా? మీ కామెంట్ అయితే తెలియజేయండి. చలో టాపిక్లోకి అయితే వెళ్దాము. కేటీఆర్ గారు మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న విద్యా వ్యవస్థ మీద సంచలనమైన కామెంట్ చేసిండు. మా బిడ్డ అమెరికాకు చదువుకోవడానికి పోతుంది, ఇక్కడ కాలేజీలు సరిగా లేవని చెప్పి మా కూతురు అంటుంది అని చెప్పేసి ఇక్కడ విద్యా వ్యవస్థ మీద కేటీఆర్ గారు అయితే సంచలనమైన కామెంట్ చేసిండు. ఆయన ఏం కామెంట్ చేసిండు, అసలు ఏం మాట్లాడింది అనేది ఒకసారి చూద్దాము. చూసిన తర్వాత మరి వీళ్ళ 10 ఏళ్ల పాలనలో ఏం జరిగింది, అదేవిధంగా కేటీఆర్ గారు ఇట్లా మాట్లాడతారు, మరి నిజంగానే భారతదేశంలో సరైన కాలేజీలు లేవా, సరైన విద్యా వ్యవస్థ లేదా, మరి బయట దేశంలో పరిస్థితి ఏందనేది కూడా మనం మాట్లాడుకుందాము. చలో ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. రేపు నా బిడ్డని డ్రాప్ చేయడానికి నేను అమెరికా పోవాలి. ఎందుకు పోవాలా? మన పిల్లలు అమెరికాకు ఇంకొకడికి ఎందుకు చదువుకోనికి నేను అడిగిన, నా బిడ్డని ఇక్కడనే చదువుకో, ఎందుకు పోవాలని. ఇక్కడ అంత గొప్ప కాలేజీలు ఏడున్నాయి అంటది, నేనేం చెప్పాలి? ఇక్కడ అంత గొప్ప కాలేజీలు ఏడున్నాయి అంటది, నేనేం చెప్పాలి? అక్కడ ఉన్నంత గొప్ప కాలేజీలు ఇక్కడ ఉన్నాయా? ఏం చెప్పాలి? లేవు. వాస్తవాలు మాట్లాడుకుంటే అంటే ఎవరైతే ఇవాళ భారతదేశంలో మేధస్సు ఉండి అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకుంటున్నారో, కొంత వనరులు ఉంటే పోతున్నారు, దేశ విదేశాలకు పోతానే ఉన్నారు. ఆగుతున్నదా? 80 ఏళ్ళు అయింది. ఐఐటీలు పెట్టినా, ఐఐఎంలు పెట్టినా, ఎన్ని పెట్టినా ఇంకా పిల్లలు ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాలకు పోతూ ఉన్నారు. బాధల్లో ఏంటంటే ఒక సగటు భారతీయుడిగా ఇవాళ మనం నిజంగా కూడా గుండె మీద చేసుకుని ఆలోచించుకోవాలి. ఇన్ని ఉన్న ఈ దేశంలో ఏం లోపించింది? నాయకత్వం లోపించింది. మతం పేరు మీద, కులం పేరు మీద పనికిమాలిన రాజకీయాలు, ఒక్కటంటే ఒకటి పనికొచ్చే రాజకీయం కాదు. విన్నారు కదా కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు. వాళ్ళ బిడ్డ అమెరికాకు చదువుకోవడానికి పోతుంది, నేను డ్రాప్ చేయడానికి పోవాలి, ఇక్కడ చదువుకోవచ్చు కదా బిడ్డ అంటే ఇక్కడ సరైన కాలేజ్ లేవని చెప్పి కేటీఆర్ గారు అంటున్నారు. కేటీఆర్ గారు ఇట్లా మాట్లాడగానే రాష్ట్ర వ్యాప్తంగానైతే కేటీఆర్ గారి మీద అయితే విమర్శలు వస్తున్నాయి. 10 ఏళ్ళు మీరే ప్రభుత్వంలో ఉన్నారు కదా, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి ఆ నియామకాలు సరిగా ఇవ్వలేదు, అట్లీస్ట్ విద్యా వ్యవస్థను మీరు ఏ విధంగా గాలిన పెట్టారు, మరి తెలంగాణలో 10 ఏళ్ళ అధికారం నుండి ఒక్కటంటే ఒక్కటి ఆ గొప్ప కాలేజీని మీరు ఎందుకు కట్టలేదు, ఎందుకు దేశాన్ని నిందిస్తున్నారు? దేశంలో ఉన్నటువంటి ఐఐటి కాలేజీలు మంచి కాలేజీలు కావా? అసలు మీ కూతురు ఎంసెట్ ఎగ్జామ్ రాసిందా, జేఈ ఎగ్జామ్ రాసిందా, నీట్ ఎగ్జామ్ రాసిందా, ఏ ఎగ్జామ్ రాసిందని చెప్పేసి మీరు మాట్లాడతారు. కాలేజీలు సరిగా లేవని ఎట్లా డిసైడ్ అవుతారు? ఐఐటి బొంబాయి ఉంది, ఐఐటి మద్రాస్ ఉంది, ఐఐటి కాన్పూర్ ఉంది, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా గొప్ప గొప్ప కాలేజీలు ఈ దేశంలో ఉన్నాయి కదా. అందులో చదివే వాళ్ళందరూ బెస్ట్ ర్యాంకులు సాధించి వాళ్ళు చదువుతున్నారు కదా. అంత గొప్ప ర్యాంకులు, టాప్ ర్యాంకులు సాధించిన వాళ్ళు ఆ ఐఐటీలలో జాయిన్ అయ్యి చదువుతుంటే అంత టాలెంట్ ఉన్న వాళ్ళు చదువుకోగా లేనిది మీ కూతురు ఆ ర్యాంక్ కొట్టకుండా ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? అదేవిధంగా విద్యార్థుల నుంచి అయితే వస్తున్నటువంటి ప్రశ్నలు ఇవి. నిజంగానే ఏదైనా ఎగ్జామ్ రాసిన తర్వాత మంచి సీట్ రాలేదు, ఒక అందులో జాయిన్ అయిన తర్వాత కాలేజ్ నచ్చలేదంటే అది వేరుంటుంది. అసలు ఎగ్జామ్ రాయకుండా ఇలా ర్యాంకులు రాకుండా కాలేజీలను డిసైడ్ చేయడం అనేది, ఎవరైతే ఐఐటీలలో చదివేటోళ్ళు, ఎవరైతే ఇంజనీరింగ్ చేసేటోళ్ళు, మెడిసిన్ చేసేటోళ్ళు, ఇట్లా అన్ని రకాల విద్యార్థులు వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు చదువుకుంటున్నారు. బెస్ట్ కాలేజీలలో కూడా ర్యాంకులు కొట్టి చదివే వాళ్ళు, యూనివర్సిటీ స్థాయిలో చదివే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ అవమానించడమే అవుతుంది కదా. ఇక్కడ విద్యా వ్యవస్థ సరిగలేదు, కాలేజీ సరిగలేదు అన్నప్పుడు అధికారం ఉండి మీరు చేయలేక ఇవన్నీ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి స్ట్రైట్గా ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా మీరు అమెరికా గురించి మాట్లాడినా, వేరే ఫారిన్ కంట్రీస్ గురించి మాట్లాడినా, ఆ దేశాలన్నీ మన దేశంలో చదువుకొని అక్కడికి వెళ్ళినటువంటి మన మేధస్సు మీద ఆధారపడి ఈరోజు వాళ్ళు దేశాలు నడుస్తున్నాయని చెప్పేసి మన దేశానికి చెందిన వాళ్ళు చాలా మంది ఫైర్ అవుతున్నారు. కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో నిజంగా హాస్యాస్పదం. ఈ దేశంలో కాలేజీలు లేనట్టు, ఈ దేశంలో చదివే సరిగా లేనట్టు, ఎంతమంది చదువుకోలేదు, ఎంతమంది గొప్పవాళ్ళు కాలేదు, ఎంతమంది బయట దేశాలలో వాళ్ళ యొక్క ప్రతిభతోటి మన దేశం పేరు నిలబెడతలేరు అనేది ఒకసారి ఆలోచన చేయండి. సుందర్ పిచాయ్ లాంటి వాళ్ళు, సత్య నాదెండ్ల లాంటి వాళ్ళు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతమంది మన దేశంలో చదువుకొని తర్వాత ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ మన దేశ కీర్తిని పెంపొందిస్తలేరు. కాకపోతే ఇక్కడ ఏదైతే గొప్ప గొప్ప చదువులు చదివి వాళ్ళ టాలెంట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఆ విధమైన సాలరీలు లేవు అంటే అది బాగానే ఉంటుంది. ఎందుకంటే అంత సాలరీ ఇక్కడ ఇవ్వకపోవచ్చు. మన దేశంలో పరిస్థితి అని మనకు తెలిసినాయి. కానీ విద్యా వ్యవస్థనే బాగాలేదు, కాలేజీలు సరిగా లేవంటే మిగతా కాలేజీలలో ఐఐటీలలో చదవటోళ్ళందరినీ మీరు తగ్గించినట్టే అవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం మీద పునరాలోచన చేసుకోవాలి. మీరు 10 ఏళ్ళలో ఏం పథకాలు ఇచ్చారు విద్యా వ్యవస్థ మీద, ఎంతమందికి మీరు ఉపాధి కల్పించారు, అదేవిధంగా రియంబర్స్మెంట్ సరిగా చేయలేదని చెప్పి ఇప్పటికీ రోడ్డెక్కి కొట్లాడతారు యువత. కనీసం ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు, మీరు కాలేజీలు బాగాలేవని మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? మీరు తెచ్చిన పథకాల్లో విద్యా వ్యవస్థకు ఎంతవరకు న్యాయం చేశారు? ఎన్ని కాలేజీలు మీరు గొప్పగా కట్టిరు? మరి అలాంటప్పుడు బాగాలేనప్పుడు మన తెలంగాణలో గొప్ప కాలేజీని కట్టి దేశానికి ఆదర్శంగా ఎందుకు నిలవలేకపోయారు అనేది కూడా మీరు సమాధానం చెప్పాలి. అంటే
గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్న మీరు, ఒక ప్రజాప్రతినిధి అయిన మీరు, ఒక మంత్రిగా పనిచేసిన మీరు, ఒక ఐటీ మినిస్టర్గా పనిచేసిన మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు మీ యొక్క బాధ్యతాయుతమైన విధానాన్ని కొనసాగిస్తారనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఖచ్చితంగా కేటీఆర్ గారు మరొకసారి పునరాలోచన చేసుకోవాలి. మీకు బీజేపీ మీద కోపం ఉంటే బీజేపీ మీద విమర్శలు చేయండి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి విమర్శలు చేయండి. అంతేగాని ఈ దేశాన్ని తగ్గించే విధంగా దయచేసి మాట్లాడకండి అని చెప్పేసి ఈ దేశ యువతనైతే మీకు తెలియజేస్తున్నారు. ఎందుకంటే మీరు మన దేశం గురించి స్టేట్మెంట్ ఇస్తారు, ఇదేం రాజకీయాలు కాదు ఇవి. మీరు మన దేశంలో ఉన్నటువంటి కాలేజీలే బాగాలేవంటే ఇక్కడ చదువుకున్న లక్షల మంది, కోట్ల మంది విద్యార్థులని మీరు తగ్గించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ కూతురు కూడా ఇక్కడ ర్యాంక్ కొట్టాలి, అదే కాలేజీలో జాయిన్ అవ్వాలి. అప్పుడు కాలేజీ నచ్చలే అని చెప్తే అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. కానీ మీరు మేనేజ్మెంట్ కోటాలో ఎక్కడో జాయిన్ చేస్తా అంటే నిజంగా ఆమె ఎక్కడ చదవాలనుకుంటే అక్కడ చదివించడం తండ్రిగా మీ బాధ్యత. దాన్ని మేము అందరం రెస్పెక్ట్ చేస్తాం. ఆమె గొప్పగా చదవాలి, గొప్ప పేరు తేవాలి మన తెలంగాణకి, అదేవిధంగా మన దేశానికి పేరు తేవాలి, అదేవిధంగా తను కూడా గొప్పగా ఎదగాలని కోరుకుంటారు. కానీ ఇట్లా మీ కూతుర్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఇక్కడ విద్యా వ్యవస్థను, ఇక్కడ విద్యార్థులను తగ్గించే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరైతే ఖండిస్తున్నారు మీ మాటల్ని. మీరు నిజంగా మోడీ గారి పాలనే కానీ బీజేపీ పాలన మీదే కానీ విమర్శలే అంటే మీరు ఆ కోణంలో విమర్శ చేయండి. అంతేగాని ఇక్కడ విద్యా వ్యవస్థను, ఇక్కడ విద్యార్థులను దయచేసి తగ్గించకండి అని చెప్పి యావత్ యువత తరపున అయితే మీకు తెలియజేస్తున్నా. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై భారత్.